హలో హలో హాయ్ ఆల్. ఈరోజైతే మేము అమ్మ దగ్గర నుంచి మా ఇంటికి రిటర్న్ వచ్చేసాము. బస్ జర్నీ చాలా ఫ్రీగా పీస్ఫుల్గా ఉండటం వల్ల మార్నింగ్ 5కే లేచి కూర్చున్నాడు. నిక్కీ కూడా మంచిగా హ్యాపీగా పడుకున్నాడు నైట్ అంతా. ట్రైన్ జర్నీ అయితే నాకు కొంచెం రిస్కీగా అనిపిస్తుంది నిక్కీతో, ఎందుకంటే కొంచెం సౌండ్స్ ఉంటాయి, కొంచెం ఓపెన్గా ఉంటుంది, కొంచెం స్కేరీగా అనిపిస్తుంది. బస్ జర్నీ అయితే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది నాకు. స్లీపర్ చేయించుకోవడం వల్ల కొంచెం స్పేషియస్గా కూడా ఉంది అండ్ పడుకోవడానికి పీస్ఫుల్గా అనిపించింది, ఎటువంటి సౌండ్స్ లేకుండా. సో నిక్కీతో ఎట్లా ఉంటుందో జర్నీ అని చెప్పేసి విసిగిస్తాడేమో అనుకున్నాను, కానీ చాలా పీస్ఫుల్గా జరిగింది. మార్నింగే లేచి కూర్చొని బయటకు చూస్తూ కొంచెం ఎంజాయ్ చేశాడు. ఇంకా 10 to 15 minutesలో మేము దిగిపోతాము అనగా మంచిగా స్వెటర్ వేసి కూర్చోపెట్టాను. ఈలోపు బస్సు సడన్ బ్రేక్స్ పడుతుంటే వాడు ఒక ఆటలాగా ఫీల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు. పడ్డావా? మళ్ళీ పడ్డావా? మళ్ళీ పడ్డావా? అయ్యా మళ్ళీ పడ్డావా? నిక్కీ అయితే బస్ జర్నీని మంచిగా ఎంజాయ్ చేసేసాడు. నిక్కీ వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే మా నాటి నిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో కావడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.